ఈ లోకములో నీకు నిజమైన విజయం ఎక్కడ వస్తుందో తెలుసా? ఆత్మలో నువ్వు బలపడితే ఈ లోకాన్ని నువ్వు ఏం చేస్తావు? జయించగలవు. దేన్నైనా. శరీరానికి లోబడేవాడు ప్రతి విషయంలోనూ ఓడిపోతాడు. శరీరానికి నువ్వు లోబడితే ప్రతి విషయంలోనూ నీ జీవితమే రాజీ అయిపోతుంది. నీ భర్త దగ్గర రాజీ పడిపోతావు, నీ భార్య దగ్గర ఓడిపోతావు, లేకపోతే నీ బంధువుల దగ్గర ఓడిపోతావు, నీ పనిలో ఓడిపోతావు, నీ చదువులో ఓడిపోతావు, నీ ఉద్యోగులు ఓడిపోతావు. శరీరానికి లోబడేవాడు అన్ని విషయాలలో ఓడిపోతాడు. ఒక రోజున అపజయమ పాలైపోయి సిగ్గుపాలైపోతాడు. శరీరాల్లో ఓడిపోవడం అంటే జీవితంలో అన్నిటిపై నువ్వేమైపోతావు? ఓడిపోతావు. అపజయము తప్ప జీవితంలో విజయాన్ని నీవు చూడలేవా? శరీరాన్ని జయిస్తే నా దేవుడు అన్నిటిపై నీకేమిస్తాడు? విజయాన్నిస్తాడు అని అన్నాడు. నువ్వు నడుచున్న మార్గములన్నిటిలో నువ్వేమవుతావు? వర్ధిల్లుతావు. నువ్వు దీవించబడాలంటే ముందు శరీరంపై విజయం రావాలా, అప్పుడే దేవుడు దీవిస్తాడు.